రూపాయి ఒక చాక్లెట్ కొరకు ఖర్చు పెడితే 1 నిమిషం ఉంటుంది. రూ. 100 ఒక భోజనం కొరకు ఖర్చు పెడితే 4 గంటలు ఉంటుంది. 500 ఒక టై కొరకు ఖర్చు పెడితే 5 వారాలు ఉంటుంది. రూ. 600 ఒక టోపీ కొరకు ఖర్చు పెడితే 6 నెలలు ఉంటుంది. రూ. 1000 ఒక డ్రెస్ కొరకు ఖర్చు పెడితే 1000 రోజులు ఉంటుంది. కొన్ని లక్షల రూపాయలు ఒక ఇల్లు కొరకు ఖర్చు పెడితే 1,00,000 దినాలు ఉండవచ్చు. కానీ దేవుని రాజ్యము కొరకు ఏదైనా ఖర్చు పెడితే అది యుగ యుగాలు ఉంటుందంట. హల్లెలూయా. దాని ప్రతిఫలం ఈ భూమి మీదనే కాదు, పరలోకంలో యుగ యుగాలు మీరు దాని ప్రతిఫలం అనుభవిస్తారు. హల్లెలూయా. గాడ్ లవ్స్ cheerful గివర్స్ అని వాక్యం సెలవిస్తుంది. ఉత్సాహంగా ఇచ్చువని దేవుడు ప్రేమిస్తాడంట. నా నాముని బట్టి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు అని దేవుడు సెలవిచ్చాడు. ఆయన నాముని బట్టి ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరు అని దేవుడు అంటుంటే, మరి దేవుడికే ఇస్తే కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయునని వాక్యం సెలవిస్తుంది. మీరు ఇప్పుడు ఎటువంటి కన్నీటి పరిస్థితుల గుండా వెళ్తున్నా కూడా ఆయన సన్నిధిలో మీ సమయాన్ని ఖర్చు పెట్టండి. మీకున్న తలాంతులను ఆయన సన్నిధి కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఖర్చు పెట్టండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.